హలో అందరికి నిన్న మనము కంప్లైంట్ అంటే ఏంటో తెలుసుకుందాం కదా. ఈ రోజు ఒకసారి కంప్లైంట్ ఫైల్ అయ్యాక ఫర్దర్ ప్రొసీజర్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఇది మనకి భారతీయ నాగరిక సురక్షా సంహితలో 223 సెక్షన్ డీల్ చేస్తుంది అనమాట. సో ఆ సెక్షన్ హెడ్డింగ్ ఏంటంటే ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైనెంట్. సో ఒక్కసారి కంప్లైంట్ ఫైల్ అయ్యాక ఫర్దర్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది అనేది మనకి సెక్షన్ 223 లో మెన్షన్ చేశారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది అనుకుందాము. సో దానికి ఇప్పుడు నా పైన నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది. సో నేనేం చేస్తున్నాను, మ్యాజిస్ట్రేట్ కి కంప్లైంట్ ఇస్తున్నాను అనమాట. సో కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ నేనేంటి కంప్లైనెంట్ ని కదా. సో నేను ఇచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్ ఏం చేస్తారంటే నన్ను ఓత్ పైన ఎగ్జామిన్ చేస్తారనమాట. నన్ను కానీ అలాగే నేను నా అఫెన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి, అంటే నాకు అగేన్స్ట్ గా జరిగిన అఫెన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి కొంతమంది విట్నెసెస్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట కోర్టు ముందర. సో వాళ్ళని కూడా మ్యాజిస్ట్రేట్ ఏం చేస్తారంటే ఓత్ పైన ఎగ్జామిన్ చేస్తారనమాట. సో మనకి కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా, కానీ అక్కడ వాళ్ళు ఓత్ పైన ఇన్వెస్టిగేట్ చేయరు, నార్మల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. కానీ ఇక్కడ మ్యాజిస్ట్రేట్ కి మాత్రం ఆయన ఎగ్జామిన్ చేసేటప్పుడు ఓత్ పైన ఎగ్జామిన్ చేస్తారు అనమాట, కంప్లైనెంట్ ని కానీ విట్నెసెస్ ని కానీ. సో ఆ ఎగ్జామినేషన్ అంతా అయిపోయాక మ్యాజిస్ట్రేట్ ఏం చేస్తారంటే సెక్షన్ 223 ప్రకారం ఆ సబ్స్టాన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే ఎగ్జామినేషన్ లో ఏం తేలింది అన్న దాన్ని వాళ్ళు రిటర్న్ ఫార్మాట్ లో తీసుకుంటారనమాట. ఆ తర్వాత ఎవరినైతే ఎగ్జామిన్ చేశారో అంటే కంప్లైనెంట్ ని ప్లస్ అలాగే విట్నెసెస్ ఉన్నారు కదా, ఆ విట్నెసెస్ అందరినీ సైన్ తీసుకుంటారనమాట. అందరి దగ్గర అంటే కంప్లైనెంట్ దగ్గర, విట్నెసెస్ దగ్గర సైన్ తీసుకుంటారు. అలాగే మ్యాజిస్ట్రేట్ కూడా సైన్ చేస్తారనమాట. ఇది ఎందుకంటే ఒక ఎవిడెన్స్ లాగా అనమాట. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అక్కడ రాశారు కాబట్టి వాళ్ళే సైన్ చేస్తారనమాట. సో ఇది మనకి ఎగ్జామినేషన్ అనమాట. సో ఇక్కడ మనకి కొత్తగా ఒక ప్రొవిజన్ యాడ్ చేశారనమాట. నో కాగ్నిజెన్స్ of an offence shall be taken by the magistrate without giving the accused an opportunity of being heard. ఇది సింపుల్ అండి. కాగ్నిజెన్స్ తీసుకోకండి, ఫస్ట్ మీరు అక్యూజ్డ్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అన్నదాన్ని ఒక్కసారి వినండి అనేసి చెప్తున్నారనమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్లైనెంట్, నేను కంప్లైంట్ చేశాను, నాకు అగేన్స్ట్ గా అఫెన్స్ జరిగింది అనేసి. సో ఒకసారి అక్యూజ్డ్ నేను ఎవరికి అగేన్స్ట్ గా ఎవరికి అగేన్స్ట్ కేసు ఫైల్ చేస్తానో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వాళ్ళ పైన ఫోర్స్ యూజ్ చేశాను కాబట్టి వాళ్ళని కాపాడుకోవడంలో నాకు ఇంజురీ కాజ్ చేశారనమాట, నాకు గ్రీవియస్ హర్ట్ కాజ్ చేశారనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఎవరిది తప్పు, నాదే తప్పు, కానీ నాకు ఇంజురీ అయిందనేసి నేను కంప్లైంట్ చేస్తున్నాను అనమాట. కానీ ఇంజురీ ఎందుకు అయింది, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడంలో ప్రైవేట్ డిఫెన్స్ ద్వారా యూజ్ చేసి నాకు ఇంజురీ కాజ్ చేశారు కాబట్టి వాళ్ళ తప్పేం లేదు కదా. సో కాబట్టి ఒకసారి మనం వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చామనుకో, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనకి నిజం ఏంటి అనేది తెలుస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఆడియో అల్టరం పార్టమ్ ని ఫాలో అవుతున్నారు అనమాట. అంటే హియర్ ద అదర్ సైడ్, అంటే అదర్ సైడ్ వాళ్ళు కూడా, అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అనేది ఒక్కసారి వినండి అనేది ఈ ప్రొవిజన్ యాడ్ చేశారనమాట కొత్తగా. సో అలాగే ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇక్కడ ఏంటంటే 2 కండిషన్స్ లో మనకి ఎగ్జామినేషన్ అనేది చేయని అవసరం లేదు అనేసి చెప్తున్నారు అనమాట. అంటే ఒక కంప్లైంట్ కానీ మనకి రిటర్న్ ఫార్మాట్ లో వచ్చింది. సో ఆ కంప్లైంట్ ఎవరు చేశారంటే 2 పర్సన్స్ అనమాట. ఇక్కడ 2 పర్సన్స్ ని మెన్షన్ చేశారు. వాళ్ళు చేసినప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి విట్నెసెస్ ని కంప్లైనెంట్ ని ఎగ్జామిన్ చేయాల్సిన పని లేదు అనేసి ఈ ప్రొవిజన్ చెప్తుంది అనమాట. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న కంప్లైంట్ డెఫినేషన్ చూసినప్పుడు పోలీస్ రిపోర్ట్ కంప్లైంట్ కిందకి రాదు అని తెలుసుకున్నాం. అలాగే ఇంకొకటి, ఒకవేళ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనేసి డిస్క్లోజ్ అయ్యిందంటే, అంటే తెలిసిందంటే వాళ్ళు ఫైల్ చేసేదాన్ని కంప్లైంట్ అంటాం అనుకున్నాం కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఆ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ అనేది చేసేసారనమాట. అంటే ఎవరిని, కంప్లైనెంట్ ని, విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేశారు కదా. వాళ్ళు కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగిందేమో అనుకునేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అంతా చేశారు కదా. ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనేసి. సో ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ మేక్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు, రిటర్న్ ఫార్మాట్ లో చేస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ మ్యాజిస్ట్రేట్ మళ్ళీ కంప్లైనెంట్ ని, విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం లేదనేసి చెప్తున్నారనమాట. అలాగే ఇంకొక ఎక్సెప్షన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాజిస్ట్రేట్ ఎగ్జామిన్ చేసేసారు, ఆల్రెడీ కంప్లైనెంట్ ని, విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేశారు. తర్వాత ఆ కేసుని ఇంకొక కోర్టుకి ఇంకొక కోర్టుకి సెండ్ చేశారనమాట. అప్పుడు కూడా ఆల్రెడీ ఈ మ్యాజిస్ట్రేట్ కంప్లైనెంట్ ని, విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేశారు కాబట్టి ఏ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి అయితే ఆ కంప్లైంట్ వెళ్ళిందో
వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం లేదు అనేసి ఈ ప్రొవిజన్ చెప్తుంది అనమాట. సో ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ వెన్ ద కంప్లైంట్ ఈస్ మేడ్ ఇన్ రైటింగ్ ద మ్యాజిస్ట్రేట్ నీడ్ నాట్ ఎగ్జామిన్ ద కంప్లైనెంట్ అండ్ ద విట్నెసెస్ ఓన్లీ ఇన్ దీస్ టూ కండిషన్స్. దట్ ఈస్ when one public servant has already investigated them. అంటే కంప్లైనెంట్ విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేశారు, చేశాక వాళ్ళు కంప్లైంట్ మ్యాజిస్ట్రేట్ కి ఫాలో చేస్తున్నారు, ఎందుకంటే అది నాన్ కాగ్నిజబుల్ కేస్ అనేసి. సో అక్కడ మళ్ళీ ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఒక్క మ్యాజిస్ట్రేట్ ఇంకొక మ్యాజిస్ట్రేట్ కి పంపిస్తున్నప్పుడు కూడా మనకి ఎగ్జామినేషన్ అవసరం లేదనమాట, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ మ్యాజిస్ట్రేట్ ఆ కేస్ ని ఇన్వెస్టిగేట్ చేసి అంటే ఎగ్జామిన్ చేశారు కాబట్టి అవసరం లేదనేసి చెప్తున్నారండి. ఇది మనకి సెక్షన్ 223 ఏం చెప్తుందో అంతే అండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక మ్యాజిస్ట్రేట్ ఎగ్జామిన్ చేశారు కాబట్టి మళ్ళీ రీ ఎగ్జామిన్ చేయాల్సిన పని లేదు. అలాగే పోలీస్ ఆఫీసర్ కూడా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని తెలిసాక ఫైల్ చేసే రిపోర్ట్ ని కంప్లైంట్ అంటాము. ఆల్రెడీ ఆయన చేశారు కాబట్టి మళ్ళీ మ్యాజిస్ట్రేట్ ఫర్దర్ గా ఇంకొకసారి కంప్లైనెంట్ ని విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారండి. ఇంకా బ్రీఫ్ గా మనం ఏంటంటే ఒకసారి కంప్లైంట్ ఫైల్ అయిందంటే దాన్ని మ్యాజిస్ట్రేట్ ఏం చేయాలంటే కంప్లైనెంట్ ని విట్నెసెస్ ని ఓత్ పైన ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో రాసుకోవాలి, వాళ్ళ దగ్గర సిగ్నేచర్స్ తీసుకోవాలి. కాగ్నిజెన్స్ తీసుకునే ముందు ఒక్కసారి అక్యూజ్డ్ కి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి. ఆ తర్వాత 2 కేసెస్ లో మాత్రం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అవి ఏ 2 కేసెస్ అంటే పోలీస్ ఆఫీసర్ ఫైల్ చేసే రిపోర్ట్ అప్పుడు, అలాగే ఒక మ్యాజిస్ట్రేట్ ఆల్రెడీ ఎగ్జామిన్ చేసి ఆ కేసుని మళ్ళీ ఇంకొక మ్యాజిస్ట్రేట్ కి పంపించినప్పుడు ఇంకొక సెకండ్ మ్యాజిస్ట్రేట్ మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నారనమాట ఈ సెక్షన్ 223లో. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ జేసీజీ ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సెక్షన్ అడుగుతారు, ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైనెంట్ ఏ సెక్షన్ అని కూడా అడుగుతారనమాట. అలాగే ఓత్ పైన తీసుకోవచ్చా లేదా అని కూడా అడుగుతారు. లేకపోతే ఏ 2 కేసెస్ లో వాళ్ళకి ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉండదు అనేసి కూడా అడగచ్చు. సో కాబట్టి ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.